ఉందిగా ఇప్పుడు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుని కూడా 5 ఏళ్లలో పూర్తి చేస్తామంటారు కదా సార్, చేస్తారండి? ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారుగా ఇప్పుడు. చేయండి దాన్ని అయింది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి కూడా జగనే కారణమని చంద్రబాబు గారు విమర్శిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అది కేంద్రం బడ్జెట్ అమ్మా, దీంట్లో సీన్ వాళ్ళతో పని ఏం లేదు. అంటే కేవలం చంద్రబాబు అసమర్థత వల్ల, పట్టించుకోకపోవడం వల్ల ఈ విధంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా విధ్వంసంగా మారిందని చంద్రబాబు మండిపడుతున్నారు. దానిపై మీ అభిప్రాయం సార్? ప్రభుత్వం అనేది ఒకటే, ఎవరైనా అది జగన్ ప్రభుత్వం అయినా చంద్రబాబు ప్రభుత్వం అయినా ఒకటే. అంతేనే కేంద్రం బడ్జెట్ని వదిలే దాన్ని బట్టి వాళ్ళు మెయింటైన్ చేసే దాన్ని బట్టే ఉంటుంది, కానీ దాంతో ఇదేం కాదు. ఏదైనా కేంద్రం పట్టించుకోవాల్సిందే అది పోలవరం అనేది. గతంలో కూడా పోలవరం ప్రాజెక్టు అక్కడ నివసించే వాళ్ళకి కొంత మేరకు అంటే నగదు అనేది ఇస్తానని వాళ్ళని మోసం చేశారని చంద్రబాబు గారు పేర్కొంటున్నారు. అది నిజమేనంటారా? అంతగా ఇబ్బంది ఏం లేదు. సార్, ఇప్పుడు అన్న క్యాంటీన్లు కూడా సెప్టెంబర్ ఎండింగ్ లోపు రీఓపెనింగ్ చేస్తారన్నారు. దాని మీద మీ ఉద్దేశం సార్? మంచిదే అమ్మా, పేదలకు అన్నం పెడితే అన్న క్యాంటీన్ వల్ల అందరికీ ఉపయోగం, పని చేసుకునే వాళ్ళకి ఉపయోగం. ఇప్పుడు పెన్షన్ కూడా వికలాంగులకి 12,000, వృద్ధులకి 6,000 పెంచుతామంటున్నారు. వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా పంచుతామంటున్నారు. వ్యవస్థ అనేది ఏదైనా ఒకటి ఆ ప్రభుత్వం పెట్టింది, ఈ ప్రభుత్వం ఉంది. వ్యవస్థలను వాడుకోవాలి అంతేలే, కానీ వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు అనేది కానీ ఏదైనా ప్రజలు చేరాల్సింది చేరాల. సార్, మరి ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు కూడా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా జగన్ గారిని విమర్శించడం జరిగింది. అంటే ఈ విధంగా తను చేసిన కుట్ర కక్షల వల్లే ఈ విధంగా ఓడిపోయాడని అంటున్నారు. అది నిజమే అంటారా? డెవలప్మెంట్ లేదు, అందుకనే ప్రజలు వ్యతిరేకించారు. అంతేలే కానీ దాని ఏం పని ఏం కాదు. అంటే కేవలం రాష్ట్రాన్ని అంటే రాజకీయాలను పట్టించుకోకుండా కేవలం కక్షలు వాటి మీదే ఉన్నాడు జగన్ ఈ 5 ఏళ్ళు. అలాగే అదేం కాదమ్మా. రేవంత్ రెడ్డి గారు ఇన్కమ్ సోర్స్ లేదు, ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకున్నట్టయితే ఏది ఉండేది కాదు. అంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారిని విమర్శించిన అలాంటి పనులు చేసే వ్యక్తి కాదు చంద్రబాబు గారు, జగన్ ఈ విధంగా చేశారు అని వ్యాఖ్యానిస్తారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు వ్యాఖ్యలు చేయడం కాదమ్మా, బిజినెస్ మూవ్ అవ్వాలంటే ఏదైనా పెట్టుబడి ఉండాలా, పెట్టుబడికి తగ్గట్టుగా వ్యాపారం ఉంటుంది, వ్యాపారానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. దాని బట్టేలే కానీ ఆయన పథకాలు ఇచ్చినందుకు కాదు, ఇదేం కాదు. పథకాలు ఇచ్చారు, కాకపోతే డెవలప్మెంట్ కూడా చేసినట్టు బాగుండేది. సార్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అంటే ఆయన్ని కేవలం అక్రమ కేసులను పెట్టి ఆయన్ని నిందిస్తున్నారు, వేధిస్తున్నారు చంద్రబాబు గారు అని అమ్మటి రాంబాబు గారు, కాసు మహేష్ రెడ్డి గారు అంటే వైసీపీ వ్యక్తులు వ్యాఖ్యానించారు. దీన్ని ఎలా చూడవచ్చు అన్నారు? వాళ్ళ గురించి మనం అంత పట్టించుకునేది తెలియదు. ఇప్పుడు మంగళపూడి అనిత గారు కూడా అంటే పోలీస్ వ్యవస్థ అనేది వినాశనం అంటే నాశనం కావడానికి వైసీపీ ప్రభుత్వమే కారణం అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ప్రభుత్వం అనేది ప్రభుత్వమేనమ్మా, జస్ట్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి మాత్రం 5 సంవత్సరాలు ఎన్నుకుంటాం అంతేలే, కానీ ప్రభుత్వం ఎప్పుడూ 60 సంవత్సరాలు ఉండాల్సిన ప్రభుత్వం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వీళ్ళంతే అడ్మినిస్ట్రేషన్ చేసుకోవటం చేత కాకపోతేనే ఫెయిల్డ్ ఓవర్స్. ఇప్పుడు చంద్రబాబు గారు మేము ఉన్నప్పుడు 73% వరకు పోలవరం ప్రాజెక్ట్ అనేది నిర్మాణం అనేది చేశాము, జగన్ గారు 3% కూడా చేయలేదని అంటున్నారు. ఎంతవరకు నిజమంటారు? జగన్ గారు చేయలేదు, వీళ్ళు చేయలేదని కాదు, కేంద్రం ఇచ్చింది కాబట్టి ఎంతవరకు రన్ అవుతుందో అంతవరకు అవుతుంది. పని అనేది ఇవాళ అయిపోవాలా రేపు అవ్వాలా అనేది ఉండదు, కాకపోతే అయింది. అసలు ఎటువంటి పనులు చేయలేదు జగన్ గారు, పోలవరాన్ని పట్టించుకోలేదని చంద్రబాబు గారు అంటున్నారు. నిజమేనంటారా? ఈ 5 ఏళ్ళు అసలు పట్టించుకోకుండా ఉంటారంటారా? అదేం కాదు, ఎవరి దగ్గర కేంద్రం చేయాల్సింది చేస్తూ ఉంటుంది, రాష్ట్రం చేయాల్సింది రాష్ట్రం చేస్తూ ఉంటుంది.